ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఫైన్ థాంక్యూ. సూర్యుడు వస్తే వైట్, చంద్రుడు వస్తే నైట్. ఈ ఎపిసోడ్ లో అమ్మాయి గ్రేట్, అబ్బాయిలందరూ వేస్ట్. చూడు పాప, నువ్వు చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? కొంచెం నోటికి కాకుండా చేతికి పని చెప్పండి అమ్మా ప్లీజ్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. మాస్టర్ ఏమంటారు, గెలుస్తారా ఓడిపోతారా? డెఫినెట్లీ గెలుస్తా. చెప్పు ఏదో డైలాగ్ చెప్పు, చెప్తావుగా. బాగానే ఎక్స్ట్రా లవ్ స్టోరీ ఎక్స్పీరియన్సెస్ ఎవరికన్నా ఉన్నాయా ఇక్కడ? లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లెట్స్ స్టార్ట్ విత్ యు ఓన్లీ. నీకెందుకు రా అసలు వాడ సంగతి ఏడు సంగతులు? నువ్వు రితు, యు ఆర్ అన్ ఇండోనేషియన్ బాతు. అగరబత్తి ఏం కాదు. రితు, నువ్వు ఎప్పుడు పిలుస్తా? పిల్ల వాగు వర్షాకాలంలో వచ్చి పోతుంది, కానీ నువ్వు నాకు లైఫ్ లాంగ్ వస్తూనే ఉండాలి. కాళ్ళు చచ్చిపడిపోయా శ్రీముఖి ఐ లవ్ యూ. నిజంగా నువ్వు అంటే మస్తు. యు లవ్ హర్? ఐ వాంట్ హర్. కానివ్వండి. ఆంటీ మన ఫ్రెండ్ అయితే ఎట్లుంటదంటే, ఆంటీ చేతిలో 2 రూపాయలు పెట్టేస్తే బజ్జీలు ఫ్రీగా ఇచ్చేసి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ముందు? ఆంటీ ఆంటీ వచ్చిందిరో. ఆంటీతో ఎమోషన్ మీకేం తెలుసు అన్సయ్య గారు? అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? వాడు హాస్టల్ చదువుకుతానికి పోయిండా లేకుంటే దొబ్బి తిందానికి పోయిండే? ఒకవేళ మిగిలితే మాకు పంపిర్రి. గొంతు సవరించి గట్టిగా అంపా అన్నారు. నా అదృష్టం నీకు పట్టుద్ది. ఒరే ఏం మిగలవు, మొత్తం తినేస్తాం. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. కారం పొడి ఎందుకు ఇంత మండిపోద్ది? తిన్నాక నాలో లేయర్స్ వస్తాయి. చూస్తుంటే మాకే లేయర్స్ వస్తున్నాయి. నీకు ఉంది అది చూస్తుంటే దొరద బాగా ఉన్నట్టు కనబడుతుంది.